Welcome to Spectrum IAS Academy. This is Baira Sivapothiraju giving guidelines to Group 1 aspirants in TSPSC and APPSC. APPSC ఎగ్జామినేషన్ మే నెలలో మనకు ఉంది కాబట్టి కొన్ని టిప్స్ నేను వీడియోస్ ద్వారా అందిస్తూ ఉన్నాను. ఈ వీడియోలో క్వశ్చన్లు రాసేటప్పుడు మనం ముఖ్యంగా కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అంశం సమయపాలన. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సమయపాలన అంటే ఉదాహరణకి మనం ఎస్ఏ రైటింగ్ తీసుకున్నట్లయితే ఎస్ఏ రైటింగ్ అనేది మనకి 3 hours టైం ఉంది. 3 sections ఉన్నాయి. ప్రతి సెక్షన్ నుంచి ఒక్కొక్క ప్రశ్నని ఎంపిక చేసుకొని మనం రాయాలి. మరి 3 hours మనకి విడగొట్టుకున్నట్లయితే ఒక్కొక్క సెక్షన్కి 1 hour టైం వస్తుంది మనకి. కానీ 1 hour మనకు రాయడానికి కుదరదు. అసలు సమయపాలన గురించి అది ఎస్ఏ రైటింగ్ కానీ లేకపోతే మనకి జనరల్ పేపర్స్ జనరల్ స్టడీస్ 2, 3, 4, 5 పేపర్స్ ఎలా మనం సమయపాలన పాటిస్తూ ఇచ్చినటువంటి సమయంలో అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి ఆన్సరు చేయగలగాలి. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయగలిగితేనే మనకి ఇంటర్వ్యూ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదేని ప్రశ్నలకి మనం అన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయకపోయినట్లయితే, క్వశ్చన్స్ మిగిలిపోయినట్లయితే ఆ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఇంటర్వ్యూ అనేది రాదు. మనం ఇంటర్వ్యూ సాధించాలి అంటే తప్పనిసరిగా అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు సంపూర్ణంగా రాయాలి. తర్వాత జనరల్ స్టడీస్ పేపర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఎస్ఏ రైటింగ్ తీసుకున్నట్లయితే ఎస్ఏ రైటింగ్లో ఉన్నటువంటి 3 భాగాల్లో మనం ఒక ఎస్ఏని ఎంపిక చేసుకొని సమయపాలన ఎట్లా పాటించాలి. ఉదాహరణకి 2023 గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సీ పేపర్ని మనం పరిశీలించినట్లయితే మనకి సెక్షన్ 1లో వచ్చేసి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. సెక్షన్ 2లో అట్లానే 3 క్వశ్చన్స్ ఇచ్చారు. సెక్షన్ 3లో అట్లానే 3 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే మొత్తం 9 మీద 3 రాయాలి. క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే మనం ఆ యొక్క 3 సెక్షన్లను ఒకసారి పరిశీలించాలి. ఒక సెక్షన్ తర్వాత మళ్ళీ ఇంకో సెక్షన్కి వెళ్దాం, ఈ సెక్షన్ తర్వాత ఆ సెక్షన్కి వెళ్దాం. అలా ఉన్న 3 సెక్షన్స్ని ఒకసారి మనం ఒక పిన్ పాయింటెడ్గా వాటిని మనం పరిశీలించి గ్రాస్ప్ చేసుకోవాలి. అంటే అన్ని ప్రశ్నలు సరళంగా ఉండవు, అన్ని ప్రశ్నలు మళ్ళీ కష్టంగా ఉండవు. అంటే కొన్ని ప్రశ్నలు సరళంగా ఉంటాయి, కొన్ని ప్రశ్నలు డైరెక్ట్గా మనకు ఐడియాని మైండ్కి ఇస్తున్నాయి, కొన్ని ప్రశ్నలు ఏంటంటే ఇంప్లాయిడ్లో ఉంటాయి, కొన్ని ప్రశ్నలు కీవర్డ్స్ అర్థం కాకుండా ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఎక్కువగా చేసేటువంటి తప్పులు ఏంటంటే అంటే ఫస్ట్ టైం మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ రాకపోవటం, రెండోసారి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ రాకపోవటం, మూడోసారి మెయిన్స్లో, నాలుగోసారి మెయిన్స్లో ఇంటర్వ్యూ రావటం. దీనికి కారణాలు ఏంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో వాళ్ళకే అర్థం అవుతాయి. అంటే కీవర్డ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవటం. అంటే కీవర్డ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఇమీడియట్గా మనం దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ లేదా ఫ్రేమ్వర్క్, ఇమీడియట్గా ఫ్రేమ్వర్క్కి రావాలి. ఇప్పుడు 3 సెక్షన్లు మనం చదివినట్లయితే 3 సెక్షన్స్లో మనకి 3 క్వశ్చన్లు కనిపిస్తాయి. ఎందుకంటే మనం అప్పటికే విస్తృతంగా అన్ని అంశాలని మనం చదివి మన యొక్క మైండ్ అంతా కూడా ఫిల్ అయి ఉంటుంది. కాబట్టి ఎటువంటి అదే సామాజిక పరమైన అంశమైనా, ఎకనమిక్ పరమైన అంశమైనా, రాజకీయ పరమైన అంశమైనా, జాతీయ అంతర్జాతీయ అంశమైనా, అదే సామెతల రూపంలో ఉన్నటువంటి ప్రోవెబ్స్ రూపంలో ఉన్నటువంటి కొటేషన్స్ అయినా ఏదైనా కానీ నువ్వు ఎలా ప్రిపేర్ అయినా కానీ మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే దీనికి ఆల్రెడీ ఎగ్జామినేషన్ ముందు మనం కనీసం ఒక 10 టెస్ట్ పేపర్స్ చేసినట్లయితే ఇది ఇక్కడ మనకి ఈ ఈజీనెస్ వస్తుంది. ఒక 10 టెస్ట్ పేపర్స్ మొత్తాన్ని అట్లీస్ట్ 10 చేయలేకపోయిన వాళ్ళు కనీసం అన్ని క్వశ్చన్లు ఒక 5 అయినా చేయాలి. ఎవరైతే ఇలా టెస్ట్ సిరీస్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్తామో సమయపాలన ఈజీ అవుతుంది. ఇప్పుడు 1 hour తీసుకుందాం. ఫస్ట్ సెక్షన్ 1 hour తీసుకుందాం. ఈ ఫస్ట్ సెక్షన్ 1 hourలో 60 minutesలో మనకి దాదాపుగా ఒక 10 minutes మనకి క్వశ్చన్ యొక్క ఫ్రేమ్వర్క్కి సరిపోతుంది. అంటే క్వశ్చన్ మొత్తం చదవటం, దాన్ని సెంట్రలైజ్ అని అర్థం చేసుకోవటం, దాన్ని ఎలా డెవలప్ చేయాలో అర్థం చేసుకోవటం, సబ్ హెడింగ్స్ ఏం వస్తాయి అని చెప్పి రఫ్గా మైండ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం సింపుల్గా ఒక క్రొనాలజీలో దాన్ని మనం ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. 2వ సెక్షన్కి అదేవిధంగా ఒక క్వశ్చన్ ఎంపిక చేసుకోవటం, దాని ఫ్రేమ్వర్క్ని మనకి అంటే 100% కాకపోయినా 50% ఫ్రేమ్వర్క్ మైండ్లో పెట్టుకోవటం.
మూడో ప్రశ్నకి దాన్ని కూడా ఫ్రేమ్వర్క్ మైండ్లో పెట్టుకోవటం. ఫస్ట్ ప్రశ్నకు వచ్చేసి మళ్ళీ వెంటనే ఏంటంటే 100% ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి దాని గురించి ఎక్కువ మైండ్లో ఉండాలి. రెండో సెక్షన్ మూడో సెక్షన్ తర్వాత విషయం. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా సరే మనకి రైటింగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చాలా నీట్గా రాస్తాం. జనరల్గా ఎవరైనా సరే ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంప్రెషన్ కలిగించే విధంగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్కి కొంచెం సమయం కొంచెం ఎక్కువే తీసుకుంటుంది జనరల్గా కూడా. అలా కాకుండా 3 ప్రశ్నలకి సమానమైనటువంటి సమయ పాలన ఇవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఒక 50 minutesలో ఒక 10% ఈ యొక్క ఫ్రేమ్ వర్క్ పోయినట్లయితే ఒక 50 minutesలో మనం ఆ ప్రశ్న రాయాలి. ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎన్ని పేజెస్ రాయాలి. పేజెస్ విస్తృతంగా రాయడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే సర్వీస్ కమిషన్ వాళ్ళే ఆన్సర్ షీట్లో మనకి ఆ యొక్క స్పేస్ ఇస్తున్నారు. 800 words 800 words 800 words. కొంచెం అటు ఇటుగా 50 words ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. అంటే కొంతమంది విడివిడిగా రాస్తారు, కొంతమంది బోల్డ్గా రాస్తారు, కొంతమంది గ్యాప్లు ఎక్కువ పెడతారు. అలా కాకుండా ఒక పేజీకి ఎన్ని లైన్లు వస్తున్నాయి, ఆ లైన్కి ఎన్ని వర్డ్స్ వస్తున్నాయి ఇది చూసుకోవాలి. అంటే ఇప్పుడు 800 words అనుకుంటే మొత్తం వచ్చేసి నీకు అటు ఇటు మొత్తం 4 పేజీలు వస్తున్నాయి. 4 × 2 8 పేజీలు మొత్తం ఇటు అటు ఇటు అనే 100 words వస్తుంది ఒక్కొక్క పేజీకి. మనం చూసుకోవాలి, స్పేస్ చూసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ ఎంత స్పేస్తో ఉన్నాయి ఆన్సర్ షీట్స్, ఈ స్పేస్లో ఈ 800 wordsని ఎలా మనం కుదించాలి, ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఇక్కడ బ్రివిటీ మెయింటైన్ చేయాలి. ఆ ప్రశ్న రాసిన వెంటనే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత రెండో ప్రశ్నకు వస్తాం, రెండో సెక్షన్కి వస్తాం. రెండో సెక్షన్స్లో 3 చూస్తాం, కానీ 3 సరళంగా ఉండవు, 3 కష్టంగా ఉండవు. దాంట్లో ఒక ప్రశ్న ఎంపిక చేసుకుంటాం, దాన్ని మళ్ళీ అగైన్ మనం రాసుకుంటూ వస్తాం. మళ్ళీ ఫ్రేమ్వర్క్, మళ్ళీ క్రొనాలజీ, మీకు ఎస్ఏ రైటింగ్ టిప్స్ నిన్న వీడియోలో మీకు చెప్పడం జరిగింది, అవన్నీ మెయింటైన్ చేస్తూ దాన్ని రాసుకుంటూ వస్తాం. ఇలా 2 ఎస్ఏలు రాసిన తర్వాత మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అంటే మనం బాగా ప్రజెంట్ చేశాము, ఇప్పుడు దాకా నేను చేసిన హార్డ్ వర్క్ అంతా మనకి ఉపకరించింది. 2 ఎస్ఏలు ఎప్పుడైతే నీకు బాగా వచ్చేసి నీకు 3 ఎస్ఏ కూడా బాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ 3 ఎస్ఏకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి టైం దగ్గరగా ఉంటుంది, స్పీడ్ పరిగెత్తాలనిపించింది కొంచెం. ఆ స్పీడ్ అనేది నేనేం చెప్తున్నానంటే కొంచెం ఫస్ట్ నుంచే మెయింటైన్ చేయాలి. రాసేటువంటి స్పీడ్ అంటే అది ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో ఆన్సర్స్ మనం డిస్క్రిప్టివ్లో రాయటమే కాదండి, స్పీడ్ రాయటం కూడా నేర్చుకోవాలి. స్పీడ్ రాయాలి, మళ్ళీ రైటింగ్ దెబ్బతినకూడదు. సహజంగా కూడా స్లోగా రాస్తూ ఉంటే మంచి రైటింగ్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇవాల్యుయేటర్కి బాగా అర్థం అవుతుంది, వర్డ్స్ చూసిన వెంటనే ఇంప్రెషన్ కలుగుతుంది రైటింగ్ చూసిన వెంటనే. అలా కాకుండా రెండింటిని మెయింటైన్ చేయగలగాలి. ఇక్కడ నువ్వు కంటెంట్ని మెయింటైన్ చేయాలి, కంటెంట్ క్రొనాలజీ మెయింటైన్ చేయాలి, ఫ్రేమ్వర్క్ని మెయింటైన్ చేయాలి, సబ్హెడ్డింగ్స్ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఏం చేయాలి అంటే స్పీడ్ అండ్ గుడ్ రైటింగ్ ప్రజెంట్ చేయాలి. సో ఈ విధంగా చూసినట్టయితే నీకు ఎప్పుడైతే నువ్వు లాస్ట్ అవర్కి వస్తున్నావో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. 2 ఎస్ఏలు ఆల్రెడీ పూర్తి చేసాం, డిమాండ్కి తగ్గట్టు క్వశ్చన్ డిమాండ్ తగ్గట్టుగా మనకు వచ్చింది మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు తెలిసిపోతూ ఉంటుంది. అది ఇంకా అసలు ముందుకు రాగానే ఆ 3 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు నేను 2006లో Group 1 రాస్తున్నప్పుడు మాకు 8 essays ఇచ్చారు, ఒక ఎస్ఏ రాయాలి. ఒక ఎస్ఏ రాయాలి అంతే 8 essaysలో. అది వచ్చేసి 150 marks. ఆ పేజెస్ ఎన్నాయంటే నాకు 23 పేజీలు వచ్చింది. అది అంటే మీకు నా యొక్క లైవ్ ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను నేను. అంటే 23 అంటే ఇప్పుడు దాదాపు ఇది కూడా అంతే, 3 8 24 పేజీలు సేమ్ అంతే మెయింటైన్ చేశాను నేను కూడా. అప్పుడు అది రాసి బయటకు వచ్చిన వెంటనే నాకు వచ్చినటువంటి థాట్ ఏంటంటే ఈసారి నాకు తప్పకుండా ఇంటర్వ్యూ వస్తుంది అని నాకు అర్థమైపోయింది. యాజ్ ఎ ఆస్పిరెంట్గా నాకు అర్థమైపోయింది. మీకు కూడా మీరు చేసినటువంటి కృషి అనేది మీరు ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి రాగానే మీకు అర్థమైపోతుంది. కాబట్టి సమయ పాలన అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. మనకిచ్చినటువంటి 3 గంటల్లో ప్రతి ఎస్సేను కూడా జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చి నేను చెప్పినటువంటి టిప్స్ ప్రకారం జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చి 3 కంక్లూడ్ చేయాలి. 2 ఎస్సేలు రాసేసి 3 ఎస్సే సగం రాయటం, లేదా 2 ఎస్సేలు వచ్చేసి ఏదో అరాకొరగా రాయటం, ఒక ఎస్సే బాగా రాసేసి మేకప్ చేద్దామని అనుకుంటే మాత్రం ఎస్సే రైటింగ్లో మార్కులు పోవటం జరుగుతుందండి. ఫస్ట్ ఎస్సే ఏ విధంగా ఉందో 2வது కూడా అట్లానే ఉండాలి, 3వది కూడా అట్లానే ఉండాలి. ఈ విధంగా మనం సమయ పాలన అనేది మెయింటైన్ చేసినట్లయితే ఎస్ఏ రైటింగ్లో మంచి మార్కులు పొందటానికి అవకాశం ఉంటుంది.
బాగా గుర్తుపెట్టుకోండి, సమయపాలన, మంచి రైటింగ్, సబ్ హెడ్డింగ్స్ పెట్టడం, తర్వాత నేను చెప్పినటువంటి టిప్స్ అన్నిటిని కూడా వాటిని అప్లై చేయటం, ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రశ్న ఏం డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ మనం ప్రజెంట్ చేయగలుగుతాం. ఇలా చేసినట్లయితే మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.